బావ పాడు బావ, మంచిగా పాడాలి నా ఒపీనియన్. హాయ్ ఫ్రెండ్స్. పాడు బావ. పాడే. నేను పాడను. నన్ను చూసుకున్నాను పాడు. పాడుతావా పాడవ చిలుకొన్న చిలుక? చిలుక పాడను. పాడకు మరి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి సండే. మా ఆయన రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాడు అనమాట. నేనైతే ఆయనను ఫోర్స్ చేసి ఒక పాట పాడమన్నా కొంచెం మంచిగా పాడతాడు పాటలు. ఈయన 8th క్లాసులు అంటే వాళ్ళ క్లాస్లో ఒక రోజు సార్ అంటే పాట పాడమంటే ఏం పాట పాడినంటే నాకైతే ఇంతవరకు ఈయన చెప్పదాకా ఆ పాట ఉందని నాకు తెలియదు. చిలకోన చిలుక అని సాంగ్ పాడిందంటే అప్పటి నుంచి వాళ్ళ క్లాస్లో అందరు ఈయన చిలకచ్చిండ్రో అని అనేటోళ్ళట. నాకది పెళ్ళి అయిన తర్వాత చెప్పిండు. అప్పటి నుంచి నేను కూడా ఒక పాట పాడు బావ అంటే అన్నీ పాడుతుండే కానీ అది పాడతలేడు. అయితే ఈరోజు సండే నాకు ఫ్రీగా దొరికిండు అనమాట. ఈరోజు కొంచెం సో పాడమని అయితే ఫోర్స్ చేస్తున్నా. ఒకసారి ఎట్లా పాడుతున్నాడు చూద్దాం. నాకైతే సాంగ్ విన్న తర్వాత మంచి అనిపించింది. తను అప్పట్లో సైకిల్ మీద చాలా వెళ్తురు కదా స్కూల్కి. సైకిల్ మీద వెళ్తుంటే ఎక్కడి నుంచో చూసినా సరే ఆయన పేరు యాక్చువల్గా రాజు అని పిలవకుండా చిలకస్తుండ్రో అని చెప్పేవాళ్ళట. అప్పటి నుంచి నేను చిలక అని పిలిచేవాళ్ళట. 10th క్లాస్ అయిపోయేదాకా అట్నే పిలిచారట. అది నాకు పెళ్ళైన ఇంకా ఇప్పుడు అనమాట. నాకు ఆ పాట విన్న తర్వాత ఇంత మంచిగా ఉంది కదా అని నేను అప్పుడు అనుకున్నా. సో ఆయన మంచిగా పాడతారు. ఆ పాట ఒకటి నాకు చాలా ఇష్టం అనమాట. ఫన్నీగా అనిపిస్తుంది నాకు ఆయన పాడుతుంటే. సో ఈరోజు సండే కొంచెం ఫ్రీగా దొరికింది కాబట్టి సో పాడిపిద్దాం అనుకున్నా. తాను ఒకసారి పాడిపిస్తా. బావా రా, నవ్వద్దు ఎవరు. కొంచెం అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట. అంటే అది ఎప్పుడో వాడండి, గుర్తుందో గుర్తులేదో. పాడమంటే అయితే పాడతాడు అన్నాడు. చూద్దాం. అంత మామూలుగా ఏమి ఒప్పుకోలేదండి. మస్తు ఫోర్స్ చేసిన, మస్తు రిక్వెస్ట్ కూడా చేసుకున్నా. ఇప్పుడు ఆయన సాంగ్స్ పాడతాడు చూడండి. కొంచెమైనా సరే పాడతాడట. పాడు బావా, కొంచెం దగ్గర జరుగు. హాయ్ ఫ్రెండ్స్. ఏదో ఒక చిన్న పాట గురించి మేము ముందుకు వచ్చాను. మా మరదలు ఊకే బతిలాడుతున్న వల్ల ఒక చిన్ననాటి జ్ఞాపకంగా ఒక సాంగ్ ఉండే, అది మీకు వినిపిస్తున్నాను, వినండి. చిలకూరి గుడి కాడ చిలకోనా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకోనా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా 2 కళ్ళు అదిరినాయ మొలక, నీ కానాల రైక చూస్తే చిలక, నా కన్ను కొట్ట బుద్ధాయ చిలక, చెవిలా కమ్మాల మెరుపు చేతిగా జూల మోత కాళ్ళ గజ్జాల గల్లు వింటే, నా గుండె గిల్లినట్టాయ మొలక, నా ప్రాణమంత సొమ్మ చిలక, నా చిలక, చిలకూరి గుడి కాడ చిలకో నా చిలక. ఇదే అండి సాంగ్. ఈ పాట పాడినమాట 8th క్లాస్ బాబా. 8th క్లాస్లో పాడినట. నాకు ఆ పాడినప్పుడల్లా మస్తు నవ్వుతారు అనమాట. అందరు చిలక అని పిలిచిరు. సో ఇదే అనమాట పాట ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే ఈయన ఎక్కువ ఏ సాంగ్స్ పాడతారంటే ఏమో వాడుతావు బాబా. ఏదో సాంగ్స్ అది కొంచెం అది ఏం సాంగ్స్ వాడతావు బాబా? ఏమో వన్ చేయి అంటున్నాను అనమాట. నేనేమో వన్ చేస్తలేను. సో మళ్ళీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఏదైనా ఒక సాంగ్ అయితే పాడమంట. ఫోక్ సాంగ్ ఇంట్రెస్ట్ పెడతాడు కొంచెం. సో అలాంటి పాటలు ఏదైనా ఉంటే పాడమంటే. ఇంతకీ సాంగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాయి ఈ వీడియో. ఎందుకంటే చిన్నప్పుడు 8th క్లాస్ మెమోరీస్ చాలా ఉంటాయి కదా. ప్లీజ్ బాబా, ఎందుకు అట్లా చేస్తావు? అది వీడియో ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? ఊకే ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇట్లా మాట్లాడితే నాకు ఇష్టం లేదనమాట. సాంగ్ పాడిండు. ఓకే, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, ఉంటా.